మనకి ఏ తలాంతులు ఉన్నాయని ఎలా ఫస్ట్ ఆన్సర్ కూర్చో. ఫస్ట్ క్వశ్చన్, దేవుని చిత్తము అనేది వాక్యంలో ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఆ వాక్యంలో దేవుడి మనస్సు ఏంటో మనకు అర్థం. చిత్తం అంటే బేసిక్గా హార్ట్లో ఉండేటువంటి విషయం, దేవుడి హార్ట్లో ఉన్నటువంటి విషయం ఏంటో అర్థమవుతుంది. అయితే దేవుని చిత్తము యూజువల్గా 2 లెవెల్స్లో ఉంటుంది. 2 లెవెల్స్. నేను ఒకటి MBBS అంటాను, జనరల్ మెడిసిన్. రెండోదేమో స్పెషలైజేషన్ అంటాం. అర్థమైందా? జనరల్గా MBBS అయిన తర్వాతే మనం స్పెషలైజేషన్లోకి వెళ్తాం. ఇప్పుడు MBBS లెవెల్లో ఉన్నది ఏంటంటే, బైబిల్ చదవంగానే క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ ఏం చేయాలో దాంట్లో డైరెక్ట్గా రాసింది. మీరు పవిత్రంగా ఉండుటయే నా చిత్తము. అర్థమైందా? మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఇది దేవుని చిత్తం. ఇది అందరికీ వర్తిస్తుంది. సో 70% ఆఫ్ గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ డైరెక్ట్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనందరం దానికోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయకూడదు. ప్రభా, నేను ఇప్పుడు దొంగతనం చేద్దాం అనుకున్నాను, చేయొచ్చా లేదా అని అడగక్కర్లేదు. అర్థం? ఎందుకంటే ఇట్స్ రివీల్. సో ఈ 70% కోర్సులో కనీసం పాస్ మార్కులు తెచ్చుకుంటే అప్పుడు నీకు స్పెషలైజేషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు స్పెషలైజేషన్ అనేది నీకు ఒక్కడికే వర్తిస్తుంది. అర్థమైందా? ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ యూ. దాన్ని సెకండ్ లెవెల్ అంటారు. ఎక్స్క్లూజివ్గా నాకు సంబంధించిన దేవుని చిత్తం అనేది యూజువల్గా 3 ఏరియాస్ ఉంటుంది. 3 ఏరియాస్. ఒకటి, ఏ కెరీర్లోకి వెళ్ళాలి. రెండోది, ఏ ఊరు వెళ్ళాలి. మూడోది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఈ మూడింటిని నేను సరదాగా ఈ పదాలు ఉపయోగిస్తాను. వొకేషన్, లొకేషన్, కాంబినేషన్. వొకేషన్ అంటే వృత్తి, లొకేషన్ అంటే ప్లేస్, కాంబినేషన్ అంటే ఎవరితో ఉండాలి. ఈ 3 కూడా దేవుడు మనతోనే చెప్తాడు. పైగా ఈ 3 కూడా డైరెక్ట్గా వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి రావు. డైరెక్ట్గా వొకేషన్ కావాలంటే ఎక్కువ శాతం మంది కార్పెంటర్లు అయిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు కార్పెంటర్ కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి వృత్తిలు అలా రావు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే మేరీ అనే అమ్మాయి అని చాలామంది ఎక్కువ మంది చేసుకుంటారు. ఎందుకంటే బైబిల్లో మేరీ అనే అమ్మాయి ఉంటుంది. సో పేర్లు రావు, ఊర్లు కూడా రావు. మరి ఈ 3 ఎలా బయలుపరుస్తారంటే, 70% కోర్సులో నువ్వు పాస్ అయ్యావు కదా, దేవుడికి బాగా దగ్గర అయ్యావు కదా, దేవుడు నీకు పర్సనల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆయన 7 వేస్ ఓపెన్ చేస్తాడు. 7 వేస్. ఈ 7 వేస్ని దేవుడు వాడుకుంటాడు తన చిత్తాన్ని నీకు బయలుపరచడానికి. ఏంటి ఆ 7 వేస్ అంటాను? వే నెంబర్ 1, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కాదన్నారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఏంటి సార్ గాడ్స్ వర్డ్ అంటున్నావు అంటే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ వాక్యంని డైలీ డివోషన్స్ చేసుకుంటూ ఉంటావు. చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వర్డ్ ద్వారానో, ఒక కాన్సెప్ట్ ద్వారానో ఇది ఎస్ అనో, ఇది నో అనో చెప్తాడు దేవుడు. నువ్వు ఫుల్ టైంకి వెళ్దాం అనుకుంటున్నావు పరిచయ విషయం, అప్పుడు కూడా దేవుడు వాక్యం నుంచి ఎస్ అనో, నో అనో, ఒక వర్డ్ నుంచో, ఒక కాన్సెప్ట్ నుంచో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ పర్టికులర్లీ టు యూ, దట్స్ ఆల్. అది వేరే వాళ్ళకి ఎవ్వరికి వర్తించదు. దిస్ ఇస్ హౌ గాడ్ కమ్యూనికేట్స్, గాడ్స్ వర్డ్. రెండోది, గాడ్లీ కాన్షియన్స్, మనస్సాక్షిలో పీస్ అనిపిస్తుంది ఇచ్చేయడానికి. అది రెండో పదం. మూడోది సర్కమ్స్టాన్సెస్, తలుపులు తెరుచుకోవటం, తలుపులు మూసుకోవటం, దీని ద్వారా కూడా దేవుడు బయలుపరుస్తాడు. నాలుగోది, గాడ్ స్పీక్స్ త్రూ ఎల్డర్స్. వాక్యం వినటానికి వస్తావు, నువ్వు ప్రశ్న వేసుకొని ఇక్కడికి వస్తావు, టక్ మంది అన్న మాటలు చెప్తా ఉంటాను. దట్స్ హౌ గాడ్ స్పీక్స్. నాలుగోది. ఐదోది, గాడ్ క్యాన్ స్పీక్ త్రూ ఎ విజన్. ఆరోది, త్రూ ఎ డ్రీమ్. విజన్ అంటే లేస్తున్నప్పుడు వచ్చేది, డ్రీమ్ అంటే పడుకున్నప్పుడు వచ్చేది. ఏడోది, గాడ్ క్యాన్ స్పీక్ త్రూ ఎ సైన్. SIGN, సైన్, సూచన. గిడియోను ఉపయోగించాడు కదా, నేను వెళ్ళినప్పుడు ఇది తడవాలి, ఇది తడవకూడదు. తర్వాత ఎలియాజర్ ఉపయోగించాడు కదా, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, ఎవరన్నా వచ్చి నీకే కాదు నీ ఒంట్లు కూడా నీళ్ళు ఇస్తానంటే కనుక అదనుకో సైన్. కొన్ని సైన్స్ పెట్టుకుంటాను. ఈ 7 మెథడ్స్ ద్వారా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. అయితే ఒక డేంజర్ ఉంది, ఏం తెలుసా? ఈ 7 మెథడ్స్ని దేవుడే కాదు సాతానుడు కూడా యూజ్ చేయగలడు. మరి ఇది ఎక్కడ సార్ తలనొప్పి అని అంటే, నా విషయం ఏంటంటే, దేవుడు ఒక మీన్స్ ద్వారా బయలుపరిచాడు అని అనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే, ప్రభా ఇస్ దిస్ ఫ్రమ్ యూ, ఇది నువ్వేనా చెప్తుంది అని దేవుడిని కన్ఫర్మేషన్ అడగాలి. మొదటిది కమ్యూనికేషను, చివరిది కన్ఫర్మేషన్. ఈ మధ్యలో ఉండేదాన్నే కన్ఫ్యూషన్ అంటారు. ఆ కన్ఫ్యూషన్కి వెళ్ళటం మంచిది. ఆ కన్ఫ్యూజన్లోనే నువ్వు ట్రైన్ అవుతావు. ఆ కన్ఫ్యూజన్లోనే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ప్రార్థన బాగా చేస్తావు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే భారంతో ప్రార్థన చేస్తావు. సో అప్పుడు దేవుడు
క్లారిటీ ఇస్తాడు. సో ముందు కమ్యూనికేషను, తర్వాత కన్ఫ్యూషను, తర్వాత కన్ఫర్మేషన్. దట్స్ హౌ యూ నో గాడ్స్ విల్. ఓకే, రైట్. అండ్ పర్సనల్గా గాడ్స్ విల్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్, బట్ ఇట్ హ్యాస్ ఎ బిబ్లికల్ బేస్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. బిబ్లికల్ బేస్ ఉండి పర్సనల్గా ఉన్నటువంటి. మీకు పెళ్ళైందా? వెరీ గుడ్. కాబట్టి నేను చాలా బాగా చెప్పచ్చు. పెళ్లి కాకపోతే కూడా డేంజర్ అయ్యింది. మీరు పెళ్లి చేసుకుందామని ప్రార్థన చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని ప్రార్థన చేస్తున్నప్పుడు సర్టన్ ఇష్యూస్ యాజ్ ఫార్ యాజ్ మ్యారేజ్ ఇస్ కన్సర్న్ బైబిల్ క్లియర్గా చెప్పేసింది. 2 కొరింథీ 6:14-15 వచనాలు చదివాం అనుకో, మనకేం అర్థం అవుద్ది? నువ్వు బిలీవర్ అయితే ఇంకో బిలీవర్నే పెళ్లి చేసుకోవాలి. చాలా పక్కా. నేను అన్బిలీవర్ని చేసుకొని వాడిని బిలీవర్ చేస్తే ఏమవుతుంది, నేను అన్బిలీవర్ని చేసుకొని ఆమెని బిలీవర్ చేస్తే ఏమవుతుంది అనేది ఉండదు. దానికి 5 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. 5 రకాలైనటువంటి ఎగ్జాంపుల్. పూర్వకాలపు ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావు, కానీ ఆధునిక ఎగ్జాంపుల్స్ ఒకవేళ కనుక 2 కొరింథీ 2018లో రాస్తే ఏమని రాస్తారంటే, ఎవడైనా సరే ఒక కాలుకి హీలు ఇంకో కాలుకి ఫ్లాట్ వేసుకుంటాడా? అది జోడి అంటే. మీకు ఎద్దు గాడిద అంటే అర్థం కాదు కదా, మీకు ఫ్లాటు హీలు అంటే అర్థం అవుతుంది. అని ఒకవేళ ఫ్లాటు హీలు వేసుకొని, నేను ఫ్లాటు వాడు హీలు, నేను బాగా వాడితో నడిపించి వాడిని ఫ్లాట్ చేస్తానంటే వాడిని ఫ్లాట్ చేస్తావు, నీ కాలుకి చెప్పే ఉండదు. అది ఎంత అడుగుద్ది, ఇది కూడా అంతే అడుగుద్ది కదా. అంటే క్లాసిక్గా ఇవ్వగలిగేటువంటి ఎగ్జాంపుల్ అది. సో బేసిక్గా 2 Corinthians 6:14లో చెప్పిందంటే, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యు ఆర్ బౌండ్ టు మ్యారీ ఎ బిలీవర్. దట్స్ నెంబర్ 1. రెండోది కంపాటబిలిటీ అంటారు. కంపాటబిలిటీ అంటే నీకున్నటువంటి ఆధ్యాత్మిక, నీకున్నటువంటి పిలుపు, నీకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి పరిస్థితులకి యూ మస్ట్ గో ఫర్ ఏ కంపాటబుల్ పర్సన్. కంపాటబుల్ పర్సన్ అంటే నువ్వు 10 years నుంచి బిలీవర్ అయితే నిన్న మార్మన్స్ పొందిన ఎలా పెళ్లి చేసుకుంటావు? దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ గ్యాప్. నువ్వు PhD చదువు 10th class ఫెయిల్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? దెర్ ఇస్ ఎన్ ఇంటెలెక్చువల్ గ్యాప్. నీకు ఫుల్ టైం కాల్ ఉంది, ఉద్యోగం చేసే అమ్మాయిని ఎలా చేసుకుంటావు? దెర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ ద కాల్. సో దాట్స్ కాల్డ్ కంపాటబిలిటీ. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ యూ వెరిఫై చేస్తావు. ఇవన్నీ కూడా అయితే నీకు మ్యాచ్ అయ్యే స్పిరిచువాలిటీ ఉంది, నీకు మ్యాచ్ అయ్యే ఇంటెలెక్చువాలిటీ ఉంది, నీకు మ్యాచ్ అయ్యే కాల్ ఉంది, అందుకని పెళ్లి చేసేసుకో. అప్పుడు నువ్వు ప్రేయర్ చేస్తావు, ప్రభా ఈ 3 సెట్ అయింది ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి అని అంటావా అని అడగాలి. అప్పుడు దేవుడు నీకు లోన కన్ఫర్మేషన్ ఇస్తాడు. దట్స్ హౌ యూ గో అలౌన్. ఓకే, నువ్వు టాలెంట్ అనేటువంటి సింగిల్ వర్డ్ ఎందుకు ఉపయోగించావు నాకు అర్థం కాల. పైగా నువ్వు బిలీవరే కదా, బిలీవర్ ఏమిటి కూడా స్టిల్ టాలెంట్ దగ్గర ఎందుకున్నావు అర్థం కాదు. ఎందుకనంటే ఐ హ్యావ్ టు గివ్ యూ 2 words, టాలెంట్, గిఫ్ట్. పుట్టుకతో వచ్చేది టాలెంట్, మారుమనసు తర్వాత వచ్చేది గిఫ్ట్. టాలెంట్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది, గిఫ్ట్ ప్రతి బిలీవర్కి ఉంటుంది. ఓకే, మనం పుట్టంగానే మనలో దేవుడు పెట్టేటువంటి జెనెటిక్ కోడింగ్ని బట్టి, దేవుడు ఇచ్చేటువంటి డిఎన్ఏని బట్టి ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ టాలెంట్స్. అది ఎలా తెలుస్తుంది అంటే 3 ways. ఒకటి, నీకుండేటువంటి డిజైర్స్ బట్ యూ కెన్ నో ద టాలెంట్. రెండోది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తారు, అరే నీ టాలెంట్ ఇదిరా. మూడోది, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయటం బట్టి నీ టాలెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ టాలెంట్స్. బట్ బార్న్ అగైన్ తర్వాత సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ గిఫ్ట్స్ ఆల్సో. గిఫ్ట్ నీకున్నటువంటి డిజైర్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ప్రీచింగ్ గిఫ్ట్ ఉందనుకోండి, ప్రీచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నువ్వు ప్రీచ్ చేస్తావు, బాగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. దట్స్ హౌ యూ నో యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనుకుందాం, ఎవరో ఒంట్లో బాగాలేదని అంటారు, ప్రార్థన చేస్తారు, టక్కని ఫీల్ అయిపోతారు. సో ఫ్రమ్ దేర్ యూ అండర్స్టాండ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. యూ గాట్ మై పాయింట్. సో ఆ విధంగా గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ వేర్ యూ నీడ్ టు ప్రే అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఆర్ మై గిఫ్ట్స్. బట్ ఇన్ సమ్ కేసెస్ ద ఫెలోషిప్ ఐడెంటిఫైస్ ద గిఫ్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తా. Acts chapter 13లో పాల్ని బార్నబాస్ని మిషనరీస్గా పంపించింది యాంటియాక్ చర్చ్. అంటే వాళ్ళకున్న గిఫ్ట్ ఇది, టు బి ఎ మిషనరీ అని వాళ్ళు గుర్తించారు. అండ్ దే ప్రేడ్ అండ్ సెండ్ దెమ్. దట్ ఈస్ వై క్రిస్టియన్ ఆల్వేస్ బికమ్ కంప్లీట్ ఇన్ ఎ ఫెలోషిప్. ఒక క్రైస్తవుడు సహవాసంలోనే పరిపూర్ణం అవ్వగలుగుతాడు. ఎందుకంటే సెవరల్ థింగ్ హ్యాపన్స్ అవుట్ సైడ్ అస్ ఇన్ ద ఫెలోషిప్. మనకి బయట మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో అవుతాయి. సన్యాసత్వం లాగా హిందువుల్లాగా హిమాలయాల్లోకి వెళ్తే మంచి క్రైస్తవుడు అవ్వడు.
సంఘంలోనే అవుతారు. ఓకే, దట్స్ హౌ యూ కెన్ ఐడెంటిఫై. స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్, టిమ్ లాహాయ్ ఒక ఆయన రాశారు, ఓఎంలో దొరుకుతుంది. యూ ట్రై టు గెట్ దట్ బుక్, ఇట్ హెల్ప్స్ యూ. స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్, ఇట్ హెల్ప్స్ యూ. ఓకే, రైట్.